హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందన బ్రదర్స్. సో ప్రెజెంట్ నేనైతే గుంటూరు చందన బ్రదర్స్ జిన్నా టవర్స్ నియర్లో ఉన్నాను. సో ఈరోజు నేను మీకోసం బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ డిజైనర్ వేర్ శారీస్ అయితే చూపించబోతున్నాను. సో కలెక్షన్లో నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఆనియన్ కలర్లో రావడం జరిగిందండి. బార్డర్ కూడా కట్ బార్డర్ అనేది వచ్చింది. సో డీటెయిలింగ్గా చూద్దాము. బార్డర్లో మనకి ఫినిషింగ్ చూసినట్లయితే మనకి థ్రెడ్ వర్క్ అనేది ఆనియన్ కలర్లో రావడం జరిగింది. అండ్ అలానే నెక్స్ట్ స్టెప్లో మనం చూసుకున్నట్లయితే పర్ల్స్ అనేది వచ్చాయన్నమాట. పర్ల్స్, వైట్ పర్ల్స్ అనేవి కట్ బార్డర్లో రావడం జరిగింది. అండ్ రిమైనింగ్ డిజైన్ బార్డర్కి మనం చూసుకున్నట్లయితే ఫ్లవర్స్ అండ్ లీవ్స్ వచ్చాయి. ఆ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ కూడా మనకి స్టోన్ వర్క్ అనేది, హ్యాండ్ స్టోన్ వర్క్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా కట్ బార్డర్లో మనకి బార్డర్ అనేది రావడం జరిగింది. సో మనకి డౌన్ సైడ్ బార్డర్ ఏ విధంగా అయితే వచ్చిందో అప్ సైడ్ బార్డర్ కూడా సేమ్ అదే విధంగా రావడం జరిగిందండి. సో పర్ల్స్తోని మనకి హ్యాండ్మేడ్ స్టోన్ వర్క్తోని రావడం జరిగింది కట్ బార్డర్లో. సో బాడీ ఆఫ్ ది శారీ చూసుకున్నట్లయితే మనకి నెట్ క్లాత్ వచ్చిందనమాట. నెట్ క్లాత్ కూడా ఆనియన్ కలర్లో రావడం జరిగింది. దీని మీద మనం చూసుకున్నట్లయితే ఫ్లోరల్ ప్రింటింగ్ అనేది వచ్చిందనమాట. ఫ్లవర్స్ ఫ్లోరల్ ప్రింటింగ్ వచ్చింది. అండ్ లీవ్స్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో ఫ్లోరల్ ప్రింట్ అయ్యాయి. అండ్ ఫ్లవర్స్ కూడా మనం చూసుకున్నట్లయితే మల్టీ కలర్స్ అపియర్ అవుతున్నాయి. అండ్ ఈ ఫ్లవర్స్ మీద మనం చూసినట్లయితే అక్కడక్కడ మనకి స్టోన్ వర్క్ అనేది అటాచ్ అయి ఉందన్నమాట. అలానే 2 టైప్స్ ఆఫ్ స్టోన్ వర్క్ అనేది, ఇలా థ్రెడ్ వర్క్ అనేది లైన్స్ లాగా వచ్చింది. ఈ శారీకి మనకి పళ్ళు వచ్చేసి రన్నింగ్ పళ్ళు అనేది వచ్చిందండి. శారీ రన్నింగ్ పళ్ళు. సో శారీ ఏ విధంగా అయితే వచ్చిందో పళ్ళు కూడా సేమ్ అలానే రన్నింగ్ పళ్ళు అనేది రావడం జరిగింది. సో ఈ శారీకి మనకి అటాచ్ బ్లౌజ్ పీస్ వచ్చిందండి. బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి శారీ కలర్ ఆనియన్ కలర్. సో ప్లెయిన్ ఆనియన్ కలర్ మీద మనకి చూసినట్లయితే ఇది వచ్చేసి బ్యాక్ డిజైన్ అనమాట. బ్యాక్ ఎంటీగా ఉండకుండా మనకి మగ్గం వర్క్ అనేది చేశారు. అండ్ మగ్గం వర్క్తో మనకి హ్యాండ్స్ కూడా అనమాట. హ్యాండ్స్ కూడా ప్లెయిన్ ఉండకుండా మనకి మగ్గం వర్క్, అలానే హ్యాండ్ స్టోన్ వర్క్ అనేది రావడం జరిగింది. సో ఓవరాల్గా ఈ శారీ ప్రైజింగ్ చూసుకున్నట్లయితే మనకి 5,999 రూపీస్ అవుతుందండి. నెక్స్ట్ శారీ చూద్దాం. సో కలెక్షన్లో నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ కలర్లో రావడం జరిగిందండి. బ్లూ కలర్ మీద సిల్వర్ జరీ కాంబినేషన్లో వచ్చిందనమాట. సో చాలా బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్గా ఉంది ఈ శారీ. సో మనకి కట్ బార్డర్లో రావడం జరిగింది. సో బార్డర్ చూసుకున్నట్లయితే కట్ బార్డర్, ఎండింగ్ వచ్చేసి మనకి సిల్వర్ జరీ థ్రెడ్ వర్క్ ఫినిషింగ్ అనేది వచ్చింది. అండ్ సెకండ్ స్టెప్లో చూసుకున్నట్లయితే సిల్వర్ జరీ థ్రెడ్ వర్క్ మీద మనకి హ్యాండ్మేడ్ స్టోన్ వర్క్ అనేది రావడం జరిగింది. సిల్వర్ స్టోన్ వర్క్ వచ్చిందనమాట కంప్లీట్గా. అండ్ సెకండ్ స్టెప్లో చూసుకున్నట్లయితే మనకి ఫ్లవర్స్ అండ్ లీవ్స్ వచ్చాయి. ఈ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అన్నీ కూడా మనకి సిల్వర్ జరీ కాంబినేషన్లో రావడం జరిగిందండి. అండ్ సిల్వర్ జరీ థ్రెడ్ వర్క్ మీద స్టోన్ వర్క్ అనేది వచ్చింది. డైమండ్ స్టోన్ వర్క్ అనమాట. సిల్వర్ స్టోన్ వర్క్ వచ్చింది. అండ్ మనకి డౌన్ బోర్డర్ ఏ విధంగా అయితే వచ్చిందో అప్ బోర్డర్ కూడా సేమ్ కట్ బోర్డర్తో రావడం జరిగింది. బాడీ ఆఫ్ ది శారీ చూసినట్లయితే మనకి సిల్క్ క్లాత్ అనమాట. చాలా స్టిఫ్గా ఉంది. అండ్ ఈ శారీ మీద మనకి అంతా స్టోన్ వర్క్ అనేది, హ్యాండ్మేడ్ స్టోన్ వర్క్ అనేది వచ్చింది. అండ్ అక్కడక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇలా బుటా స్టైల్ అనేది వచ్చిందనమాట. ఈ బుటా స్టైల్ అంతా కూడా సిల్వర్ జరీ థ్రెడ్ వర్క్ రావడం జరిగింది. ఈ సిల్వర్ జరీ థ్రెడ్ వర్క్ మీద మనకి మళ్ళీ హ్యాండ్మేడ్ స్టోన్ వర్క్ అనేది రావడం జరిగిందనమాట. సో శారీ అంతా కూడా చాలా రిచ్గా డిజైన్ చేశారు. అండ్ మనకి పళ్ళు చూసుకున్నట్లయితే రన్నింగ్ పళ్ళు, శారీ కంటిన్యూషన్ పళ్ళు అనేది రావడం జరిగిందనమాట. సో శారీ ఏ విధంగా అయితే ఉందో పళ్ళు కూడా సేమ్ అలానే వచ్చింది. సో ఈ శారీకి మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేశారండి. ఇది వచ్చేసి బ్యాక్ డిజైన్ అనమాట. బ్యాక్ మనకి ప్లెయిన్గా ఉండకుండా ఈ విధంగా మనకి సిల్వర్ జరీతో మనకి బుటాస్ అనేది ఇచ్చారు. అండ్ ఆ బుటాస్ మీద మనకి హ్యాండ్మేడ్ స్టోన్ వర్క్ అనేది వచ్చింది. అండ్ హ్యాండ్స్కి కూడా మనకి ఇలా నార్మల్గా ఉండకుండా 3-4 హ్యాండ్స్ అయినా, నార్మల్ హ్యాండ్స్ అయినా సరే ఈ విధంగా డిజైనింగ్ అనేది ఇచ్చారనమాట. సో ఈ శారీకి డిస్కౌంట్ కూడా ఉందండి. యాక్చువల్ ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి మనకి 4,500 రూపీస్ పడుతుంది. బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ చూసుకున్నట్లయితే మనకి ఈ శారీ ప్రైసింగ్ వచ్చేసి 2,600 రూపీస్ అవుతుందండి. నెక్స్ట్ శారీ చూద్దాం. సో కలెక్షన్లో మనం చూస్తున్న నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి మెరూన్ కలర్లో రావడం జరిగిందండి. సో బార్డర్స్ చూసుకున్నట్లయితే మనకి కట్ బార్డర్ వచ్చింది. కట్ బార్డర్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి, ఇప్పుడు వైరల్ అవుతున్నాయి కూడా. సో కట్ బార్డర్ అంతా కూడా మనకి సిల్వర్ జరీలో రావడం జరిగిందండి. అండ్ సిల్వర్ జరీ లోపల మనం చూసినట్లయితే ఇలా స్టోన్ వర్క్, హ్యాండ్మేడ్ స్టోన్ వర్క్ అనేది, డైమండ్స్, అలానే ఇలా డ్రాప్ షేప్లో ఉన్న స్టోన్స్ అనేది మనకి హ్యాండ్మేడ్ స్టోన్ వర్క్ అనేది రావడం జరిగిందండి. సో మనకి డౌన్ సైడ్ బోర్డర్ ఏ విధంగా అయితే వచ్చిందో అప్ సైడ్ బోర్డర్ కూడా సేమ్ అలానే వచ్చింది. అండ్ శారీ మీద మనం చూసుకున్నట్లయితే శారీ అంతా కూడా హెవీ వర్క్తో ఇచ్చారనమాట. శారీ అంతా ఇలా బుటా స్టైల్లో ఫ్లవర్స్ వచ్చాయి. ఈ బుటా స్టైల్ అంతా కూడా మనకి సిల్వర్ జరీతో ప్రింట్ చేశారనమాట. అండ్ సిల్వర్ జరీ మీద మనం చూసుకున్నట్లయితే ఇలా ఈ విధంగా అవుట్లైన్ ఫినిషింగ్ అనేది మనకి హ్యాండ్మేడ్ స్టోన్ వర్క్ అనేది ఇచ్చారు సిల్వర్ కలర్లోని. అండ్ శారీ అంతా కూడా ఇలా బుటాస్ వచ్చాయి. అండ్ మొత్తం శారీ అంతా కూడా అక్కడక్కడ ఇలా స్టోన్స్ అటాచ్ చేశారు.
అండ్ ఈ శారీకి మనకి పళ్ళు వచ్చేసి రన్నింగ్ పళ్ళు వచ్చిందండి. సో శారీ మీద ఏ విధంగా అయితే డిజైనింగ్ ఉందో సో పళ్ళు కూడా సేమ్ అదే విధంగా డిజైనింగ్ అనేది చేశారు. సో ఈ శారీకి మనకి అటాచ్ బ్లౌజ్ పీస్ కూడా ఉందండి. సో బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి శారీ కంటిన్యూషన్గా వచ్చింది. సో శారీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్లో మనకి ప్లెయిన్ బ్లౌజ్ పీస్ అనేది వచ్చిందండి. అండ్ మనకి హ్యాండ్స్కి డిజైనింగ్ ఏదన్నా యాడ్ చేసుకోవడానికి శారీ బార్డర్ ఏదైతే ఉందో సేమ్ బార్డర్ అనేది అటాచ్ అయ్యి వచ్చింది. సో ఓవరాల్గా ఈ శారీ ప్రైజింగ్ వచ్చేసి మనకి 5000 రూపీస్ అవుతుందండి. బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ చూసుకున్నట్లయితే 3400 రూపీస్కి అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేసి బ్లూ కలర్లో రావడం జరిగిందండి. నావీ బ్లూ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో బార్డర్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఇచ్చారనమాట. సో మొత్తం అంతా కూడా హెవీ స్టోన్ వర్క్ బార్డర్ అనేది రావడం జరిగింది. సో మొత్తం బార్డర్ అంతా కూడా మనకి హ్యాండ్ మేడ్ స్టోన్ వర్క్ అనమాట, సిల్వర్ స్టోన్ వర్క్తో రావడం జరిగింది. సో డౌన్ సైడ్ బార్డర్ ఏ విధంగా అయితే ఉందో మనకి టాప్ సైడ్ బార్డర్ కూడా అదే విధంగా రావడం జరిగింది. సో శారీ అంతా కూడా సిల్క్ శారీ అనమాట. మనకి సిల్క్ శారీ మీద మొత్తం కంప్లీట్గా హ్యాండ్ స్టోన్ వర్క్ అనేది రావడం జరిగింది, సిల్వర్ స్టోన్ వర్క్ వచ్చిందనమాట. సో పళ్ళు వచ్చేసి మనకి శారీ కంటిన్యూషన్ పళ్ళు అనేది రావడం జరిగిందండి, సేమ్ ఇదే విధంగా. అండ్ మనకి దీనికి అటాచ్ బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చారు. బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి బ్యాక్ డిజైన్ అనమాట. సో బ్యాక్ డిజైన్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో మనకి బ్యాక్ అంతా ప్లెయిన్గా ఉండకుండా ఈ విధంగా బ్యాక్ డిజైన్ ఇచ్చారు. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి మనకి ఇది హ్యాండ్స్కి అటాచ్ చేసుకోవడానికి అనమాట, హ్యాండ్ వర్క్ కూడా ఇచ్చారు. సో ఓవరాల్గా ఈ శారీ ప్రైజింగ్ వచ్చేసి మనకి 6300 రూపీస్ పడుతుందండి. నెక్స్ట్ శారీ చూద్దాం. సో చూసారు కదా, ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకోసం బ్యూటిఫుల్ శారీస్ చూపించాను, అది కూడా మీరు నచ్చే మీకు మెచ్చే ధరలోనే. సో చందన బ్రదర్స్లో మనకి ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి. పట్టు శారీస్ కానివ్వండి, కంచిపట్టు శారీస్ కానివ్వండి, డిజైనర్ వేర్ కానివ్వండి, A to Z మనకి అన్ని తక్కువ ప్రైజెస్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇది ఫెస్టివల్ సీజన్ కాబట్టి మనకి మంచి మంచి డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా కలెక్షన్లో మీకు కానీ ఏదైనా శారీ నచ్చింది అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఆ స్క్రీన్ షాట్ని పంపించి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అలానే సేమ్ నెంబర్కి వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో లేదు మీరు ఇన్ స్టోర్ విజిట్ చేయాలి అనుకుంటే చందన బ్రదర్స్ అని గూగుల్ మ్యాప్స్లో టైప్ చేశారంటే నియర్ బై బ్రాంచ్ అడ్రస్ వస్తుంది, ఇన్ స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు. ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్ ఆఫ్ శారీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.